మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. దేవుడు మనల్ని ప్రేమించి ఈ నవంబర్ నెలలో ఈ ఆదివారపు దినాన్ని మనకిచ్చినాడు. అందులకు ఆయనకి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రియులారా, మనం ఎబ్రీ పత్రికలోనే కొన్ని సంగతులను ధ్యానించి అందులో ఉన్న విశేషాలు నేర్చుకుంటూ వస్తున్నాము. మనం ఈ పత్రిక నుండి నేర్చుకోవలసిన సత్యాలు చాలా ఉన్నవి. అయితే క్లుప్తంగా రోజు మీకు వాక్యాన్ని రుచి చూపించడానికి మాత్రమే మీకు వివరించి చెబుతూ వస్తున్నాము. అయితే మీరు విని ఇందులో ఇంకా అనేక సత్యాలు ఉన్నాయి కాబట్టి ధ్యానించండి, ఆలోచించండి, ప్రభు దగ్గర మొరపెట్టండి. మీకు ఇంకాను అనేక విషయాలు బోధ కలుగుతాయి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 14 వచనాల వరకు చదువుతాను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతు పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లినను ఉత్తిరీము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవనిని గురించైనను ఎప్పుడైనను చెప్పెనా? వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని చెప్పటము జరిగిందండి. 1వ అధ్యాయం అంతటిలో ప్రభు అయిన యేసుక్రీస్తుని పితరులు అంటే ప్రవక్తల కంటే గొప్పవాడని ఈ గ్రంథకర్త నిరూపించి చెబుతూ వచ్చినాడు. తదుపరి ఆయన దూతలను గురించి 7వ వచన భాగములో నుండి 6వ వచన భాగములో నుండి చెబుతూ వచ్చినాడు. 4వ వచనంలోనే దూతలందరికంటే శ్రేష్టమైన నామమైన పొందినని వివరించుతూ వచ్చినాడు. అట్లయితే ప్రియులారా, మన ప్రభు దూతల కంటే శ్రేష్ఠుడు. ఆయనకి స్తోత్రము కలుగును గాక. మనం కూడా భూమి మీద శ్రేష్టంగా ఉండాలని మత్తయి సువార్త 5వ అధ్యాయములో 20వ వచనంలో ఏమని అన్నారంటే, శాస్త్రుల నీతి కంటే పరిచయులు నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక దేవుని రాజ్యములో ప్రవేశింపనేరని చెప్పినారు. అంటే దానికి అర్థం, ఈ భూమి మీద మతము కంటే మన నీతి గొప్పదై ఉండాలని. మన ప్రభువు భూమి మీద అంత గొప్ప దేవుడుగా ఉన్నాడు. అందుకనే 9వ వచనం చూడండి, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అవునండి, మంచిని స్థాపించాల్సి వస్తే చెడ్డదానిని ఎత్తు చూపించాలి, చెడ్డదానిని ద్వేషించాలి. అప్పుడనే మంచి స్థాపించబడుతుంది. అందుకనే ఈ వచనంలో దేవుడు అందుచేత దేవుడు నీ తోడు వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లు ఆనంద తైలముతో అభిషేకించనన్న ప్రవచన వచనాన్ని చూపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తుని ఎంతగా హెచ్చించినారు అని ఇక్కడ వివరించడం జరిగిందండి. ప్రియులారా, 10వ వచనం 102వ కీర్తనలోనున్నటువంటి భాగాలు ఇవి.
102వ కీర్తనలో సేమ్ ఈ వచనాలే ఉన్నవి. అవి అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తూ తండ్రి అయిన దేవునికి లేక కుమారత్వము కలిగిన దైవత్వము కలిగిన కుమారుడైన యేసు ప్రభువుకి ఆయన ఆపాదించి చెప్తూ వస్తున్నాడు. ఏమనంటే, ఆకాశాలు నీ చేతు పనులే. యోహాను సువార్త 1:3 కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ప్రభు లేకుండా ఏదీ కలగలేదు. ఆయన ఆదియందు పునాది వేసిన వాడు. అలాగనే ఇక్కడ 11, 12 వచనాలు చూసినప్పుడు ఇవన్నీ కూడా గతించిపోతాయి. పేతురు పత్రికలో ఈ పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవునని చెప్పబడింది. కానీ ఆయన ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన సంవత్సరములు తరగవని చెప్పటం జరిగింది. అట్లయితే ఇప్పుడు ప్రభు ఎక్కడ ఉన్నాడు? దేవుని కుడిపార్శ్వములో ఉన్నాడు అని వివరిస్తూ, నా కుడిపార్శ్వమున కూర్చుండుమని దూతలతో ఎవని గురించైనా ఎప్పుడైనా చెప్పునా అని ప్రశ్న వేసినాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి దూతలు పరిచారకులే గాని అవి కుమారత్వము కలిగి ఉన్నవి కావు, దైవత్వము కలిగి ఉన్నవి కావు. ప్రభువే గొప్పవాడు. ప్రభు సామాన్యుడు కాదు, దూతల కంటే గొప్పవాడు, ప్రవక్తల కంటే గొప్పవాడు. ఆయన రాజ్యదండము నిరంతరము నిలుచునని వివరిస్తూ వచ్చినాడండి. అట్లయితే ప్రియులారా, మరలా ప్రభువుని భూమి మీదకి రప్పించినప్పుడు ఈ దూతలన్నీ ఆయనకి నమస్కారం చేయవలనని ఆయన తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు కూడా దేవుని దూతలు పరిచారం చేసేటువంటివిగా ఉన్నవని చెప్పటం జరిగింది. అట్లయితే ప్రియులారా, నీ కొరకు దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడో ఈ మాటలను బట్టి అర్థం చేసుకోండి. రక్షకుణ్ణి ఇచ్చినాడు, రక్షకుణ్ణి హెచ్చించినాడు. అలాగే ఆ దూతలను కూడా నీకు నాకు పరిచర్య చేయుటకై ఇచ్చినారు. అందుకనే వీరందరూ అనగా దేవుని దూతలు అంటే కెరూబులు, శరాపులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీరందరినీ అని మనం భావించుకొనవచ్చు. వీరందరూ కూడా రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి మనమే కదా, పరిచారం చేటికై పంపబడిన ఆత్మలు. అయితే తన కుమారుడు మాత్రం అందరికీ రక్షకుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడని వివరించటము జరిగిందండి. ఎన్నో రిఫరెన్స్లు నేను దాటి వచ్చాను. మీరు ఈ గ్రంథాన్ని చదువుకొని ఇంకా అనేక విషయాలు నేర్చుకోండి. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందునైనా మీరు మాకు ఇచ్చిన ఈ బోధకై నిన్ను స్తుతించుచు ఘనపరుస్తున్నాం. నాయన, ప్రవక్తల కంటే గొప్పవాడుగా మా ప్రభువారిని మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు. మీ దూతల కంటే మీ కుమారుని హెచ్చించినారు, అందులకు స్తోత్రాలు. మాకు కూడా పరిచర్య చేయుటకై మీ దూతలను మాకు అనుగ్రహించి ఉన్న దానికై తండ్రి అయిన దేవా నిన్ను ఘనపరుస్తున్నాం. నాయన, మేము మీ వారమై ఉన్నాం. మాతో మీరు మాట్లాడినారు. మీ మాటలలో ఉన్న జీవము మా అందరికీ అనుగ్రహించండి. మేము మీ వారం గనుక మా కుటుంబ అవసరతలు అక్రతలు నీకు తెలిసే ఉన్నవి. నీవే తీర్చుమని ప్రార్థించి స్తుతించి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినమందు నా తండ్రి, ప్రియ బిడ్డలు నాయన హైదరాబాదులో ఉన్న మా కుటుంబ సభ్యులుగా ఉన్నవారు మారు మనసు పొందుటకు సహాయం చేయండి. వారిలో మీ ఆత్మ కార్యాలు జరిగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నాయన, కువైట్ దేశంలో ఉన్న మా ప్రియ బిడ్డలను మీరు ఆదరించండి. అలాగే ఇంకా ఆయా దేశాల్లో ఉండి ఈ వాక్యం వింటున్నారు, మీరు ఆదుకొని ఆదరించి వారికి తగిన మేలు దయచేయండి. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఇండియా వారిని అందరినీ, ఆ దేశస్తులను
కాపాడండి. యెరూషలేము క్షేమంగా ఉండాలని కోరుతూ నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రభువా, నాయన మీ కుమారుని తిరిగి మరలా భూమి మీదకి పంపబోతున్నప్పుడు నాయన అందరూ అంతటా మారు మనసు పొంది ఉండుటకు, రక్షణ పొందుకొనుటకు, నాయన ఉగ్రతను తప్పించుకొనుటకును సహాయం చేయండి. ఈరోజు నాయన ఒక్క పాపైన రక్షణ పొందుకునే భాగ్యము దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.